చెక్కులుగా వింటా ఉంటాం. చెప్పండి మీ బాధలు ఏం చెప్పుకోండి. అది వాళ్ళు చెప్పాలి. ఇంకా ఆమె పచ్చుల మీద పచ్చులు రాస్తున్నాను ఎల్లిగానే చేస్తారు. ఇందాక హనుమంతు వచ్చిండు ఇంట్లో ఏమైనా ఇచ్చేసుకున్నాడా ఆవేనని చెప్పిన నమ్మేనన్నా నమ్మేసిండు. ఎవరు హనుమంతు ఎవరిని? లక్ష్మినా? ఇల్లులన్నీ నావంట నేను రెండుకి ఇస్తున్నాను నమ్మేనాడు. అది నీ భార్య అవునా? నమ్మేసేటట్టు మీరేం చెప్పినా మరి నమ్మేసేటట్టుగా ఇంటి వాడడం అయితే పని కొత్త అన్నా ఏదో టైం పాస్ కోసం ఏదో అనుకున్నాను టైం పాస్ కల్లా ఖర్చుకు లేక వస్తున్నామనుకుంటున్నా. అంతా ఏమేలే ఇంకా ఖర్చుకి ఇంటి బాడికి వస్తుంటాయి మళ్ళీ అదేమది అదే కదా. ఉందా లేదు ఆ పిల్లోడు ఇంటూ ఉంటాం నువ్వేనమ్మా అంటాం. అంతకుముందు నేను బాబాయ్లకి ఆ మాట జరుగుతున్నావు కదా ఇంటూ ఉంటామా నువ్వేనా ఇల్లు పెద్దదిగా ఉంది. ఇల్లు పెద్దగా ఉంది ఇతను అడిగిండు. ఇంటూ ఉంటాము నేనా నువ్వేనమ్మా నువ్వేలే అంటున్నాడు ఆ పిల్లడు. ఆమెనా నేనా అన్న సంవత్సరానికి మేము 12,000 కట్టాలి. 12,000 అంటే 24,000 కట్టాల్సింది సంవత్సరానికి కట్టాలి. 5 సంవత్సరాలు కడుతున్నాం అయ్యా 5 లక్షలు 7 లక్షలు కట్టేటమన్నా స్వామి అన్నం తిన కక్క మాకు నేను కక్కన్నా ఎంత తిన్నా కూడా నేను కక్కను. కళ్ళు తిరిగితే సరసరసా అన్నం తినాలి. అప్పుడు అమ్మ కొచ్చాను తిని కన్నా యాసలు వేయట్లేదమ్మా. ఒక్క గిన్నె కూడా పోయింది. నేను గిన్నె పోతున్నానా బాగాలి ఇంకా నీకన్నా ఎక్కువ. నేను ఈ అమ్మికి నా ఒక అన్నగా అనుకున్నాను. ఆ అమ్మికి నేను ముందే చెప్పినా నా బట్టి అట్టంటే వాడు నన్ను కూడా ఇది చేసినాడు మేము వద్దుమే అన్న లేదా నాకు చెప్పినవులే. ఒకప్పుడు అనింది. ఏ అప్పుడైతే ఇప్పుడు నువ్వు ఉన్నప్పుడు ఇంకో దాని దగ్గర పోయినా ఇప్పుడు ఏమంటావు? నా నేను చెప్పినాను కదా ఆ రోజు కూడా మేము ఇద్దరికి చెప్పినాను కదా. సరే ఇప్పుడు ఏం ఇబ్బంది లేదులే. వాడిని ఎక్కువ ఇది చేసుకున్నా వాడిని ఇప్పుడు వాడు వదిలేసిన. హలో ఇప్పుడు ఏం ఇబ్బంది లేదులే. అయ్యని మళ్ళా ఇది వద్దని చెప్తాను. ఇది కాదు ఇంకా ఎందుకంటే తీర్చిందా నేను తగులుకున్నాను. ఇంక ఇబ్బంది లేదు. ఇంకేంది నీ బాధ ఏంది? ఏది వేసుకుంటున్నాం మేము. ఇంకేంది నీ బాధ ఏంది? ఏం మాట్లాడుతున్నా నిజమే ఇబ్బంది లేదు మాకు. ఇద్దరు ఉంటారు నాకాన్ని షాగా అదే ఇసుక రోజు నా కాడ అందిస్తుంది కదా. అది పని వరకే పని 2 పనులు చేస్తున్నాం. మడ్డకు చేతి పెట్టేస్తా మళ్ళీ పచ్చిగా మాట్లాడతా. ఇంకా నువ్వేమని అనుకో అన్నాను మర్యాద ఇస్తున్నా. ఆ ఎమ్మి జోలికి ఎవరు వచ్చినా నేను గమనాను. రాత్రి వచ్చినప్పుడు మట్ట కూర్చున్నా వాన పడపోయి ఉంటే ఆన్ ద స్పాట్ ఆ పిల్లకాడు వచ్చి ఉంటాను సచ్చి చెప్తున్నా. వాడు వచ్చినప్పుడు మట కుడుతున్నావా? ఎవడు వస్తే వాడు వచ్చినప్పుడు అమ్మ పూకు చెప్పిన అది ఇన్ని చచ్చిందా మరి అప్పుడే నాకే దానికి పోయింది. నేను చెప్పినా లేదా అడిగినా నువ్వు చెప్పిందా? వద్దు అని చెప్పిన నిన్న మట కూడా పోయినాను. ఇప్పుడు ఎవరినంటావా? బాగుండని పోయిండంట. అంటే నీది కూడా బాగుందని రుచి చూపించినావా? నేను చూపిలేదు. ఇంకా చూసిందంటే మళ్ళీ పోదు. ఇంకా నేను తట్టెత్తుకో కూడా అసలు అందుకనే గమ్మునున్నా. మూసుకుని కూర్చో. మూసుకొని అడుగుకున్నా తెరుచుకొని కూకున్నా కానీ నా అలాగే ఆ పిల్ల జీవితం అవగొడతాను చెప్పినాను చేసుకుని. నీ జీవితం ఏమైంది లక్ష్మి? మాట కుడిసింది. కుడిసిందా? కుడిసి అవునా? ఇక నాకు తెలియదు కదా. కాదు అట్ట కుడుతురా పెడతానేనా? నీలాగమ్మా నీలాగా గుద్దన్న నోరన్న మూసుకోండి. నా వాగింది కోడి గుద్దు వాగినట్ట. అట్లే పాపం నీ బాధ చెప్పుకుంటుంది. తిన్నా కూడా చెప్పుకోవచ్చు. తినేటప్పుడే కాదు తినేసింది. నువ్వంటే ప్రాణం అంటా పాపకి. మరి ఏం చేస్తావు? లేదని చెప్పలేదు. తినేసి మాట్లాడు అంటున్నా. తింటది వదిలేసి నీ గురించి చెప్తున్నా అంటే నువ్వు ఎంత ఎక్కువ అర్థం చేసుకో. ఎంత లవ్ ఉంటే
నాకు తిండి కూడా వద్దురా. సరే మీ ఇద్దరికి వాళ్ళు కూడా వద్దులే, మీ ఇద్దరు వేసుకోండి ఇంకా సరిపోతుంది. ఎందుకు ఇంకోరు తలకాయ నొప్పి ఎన్ని ఎందుకు ఇంకా, అంతే కదా. ఈ లెంగ వచ్చేటప్పుడు నువ్వు ఆ లెంగ ఇక్కడికి పోయేది ఇప్పుడు అమ్మా ఏ లింగయ్య లవడా లెంగ చేస్తాడు. ఆ లింగాకి నేను వాడితో మాట్లాడేది నా డ్యూ డబ్బు ఒకటే. శివతో వచ్చి కిరణ్ గడ ఏమన్నా తెలుసా